శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్దమైంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠను చేస్తారు ప్రధాని మోదీ. ఆ తర్వాత ఆ బాలరాముడి విగ్రహానికున్న పసుపు రంగు వస్త్రాన్ని తొలగించి తొలి హారతిస్తారు. సో యావత్ దేశం కూడా ఆ అపూర్వ ఘట్టం కోసం శ్రీరామనామ జపంతో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆ రాముడి తొలి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం తొలి దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సందడి కనిపిస్తోంది. వివిధ జిల్లాల్లో కూడా ఆలయాలు అలాగే భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి కర్నూలు నుంచి మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నుంచి నవీన్ అలాగే భద్రాచలం నుంచి రవి కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కర్నూలు వెళ్దాం. సుంకన్న, ఏంటి అక్కడ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? హడావిడి విజయ చంద్రిక అయోధ్య రామాలయ సంబరాలు అంబరాన్ని అంటాయి. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సేమ్ అయోధ్య రామాలయాన్ని పోలినటువంటి నమూనా ఆలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే వేద మంత్రాల మధ్య పూజలు కూడా కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. అయితే నగరం నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చి సీతారాముల వారిని కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు సీతారాముల కళ్యాణోత్సవ సమితి సభ్యులు ఉన్నారు. అర్థం చెప్పండి స్వామి, పూజ కొద్దిసేపు క్రితమే ముగిసింది. నెక్స్ట్ ఇప్పుడు లలితా పీఠంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. సాయంత్రం పట్టాభిషేకం, ఎలాంటి పూజా కార్యక్రమం? యావత్ హైందవ సమాజం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి 500 సంవత్సరాల యొక్క నిరీక్షణ మరి కాసేపట్లో మన కళ అంతా కూడా సాకారం కాబోతుంది. అందులో భాగంగా మన యొక్క కర్నూలు మహానగరంలో కొద్దిసేపటి కింద అయోధ్య నమూనా ఆలయ కార్యక్రమాన్ని అంతా కూడా ప్రారంభం చేసి ఉన్నాము. మరి కాసేపట్లో ఈ యొక్క లలితాపీఠంలో ఉన్నటువంటి ఆ యొక్క సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవము అనంతరము సాయంకాలం పట్టాభిషేక కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మీరు చెప్పండి, దాదాపు 500 ఏళ్ల కళ శ్రీరాముడి రామ మందిర నిర్మాణం అండి, 500 ఏళ్ల కళ. సో ఈ రోజుతో సాకారం అండి, ఏం చెప్తారు? ఇది కేవలం హిందువులకు సంబంధించినది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరం ఏదైతే నిర్మాణం జరుగుతుందో 140 కోట్ల భారతీయుల కళ ఈ రోజు కాసేపట్లో నెరవేరబోతుంది. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శంగా భారతదేశం రాబోయే రోజుల యొక్క అయోధ్య రామ మందిరం ప్రారంభమైనటువంటి వెంటనే ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం విశ్వగురువుగా ఇది ఎందబోతుంది. సో కొద్దిసేపు క్రితమే ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగిశాయి. మరి కాసేపట్లో లలితాపీఠంలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పట్టాభిషేకం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ పూర్తయ్యాయి. దాదాపు 1000 మంది ఇక్కడికి తరలి వచ్చి శ్రీరాముల వారిని దర్శించుకుంటున్న అవకాశం ఉంది. శోభాయాత్ర కూడా చాలా అంగరంగ వైభవంగా మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. చెప్పండి, ఎలాంటి సంబరాలు ఎలా చేసుకుంటున్నారు? ఇవాళ భారత ప్రధానమంత్రి విశ్వవిఖ్యాత నేత అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాలతో ఈ యావత్తు హైందవ సమాజం 500 సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ బాలరాముని ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో మా వంతు బాధ్యతగా కర్నూలు మహానగరంలో మన అందరికీ తెలుసు, అనేక సంవత్సరాలుగా ఈ యొక్క నగరానికి చరిత్ర ఉంది. ఇక్కడ గణేష్ ఉత్సవాలు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 2వ స్థానం ఉన్నది. ఇప్పుడు విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ లో 1వ స్థానం ఉంది. హనుమాన్ యాత్ర కావచ్చు, రకరకాలకు సంబంధించిన హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడంలో కర్నూలు మహానగరానికి ఒక చరిత్ర ఉంది. ఇవాళ 75 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే హిందువుల కళలకు నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు ఉంటే ఇవాళ మేమందరం ఆరాధించేటువంటి మాకు ఆదర్శ పురుషుడైనటువంటి మర్యాద రామన్న అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఈ నగరంలో అడుగడుగున వాడవాడలా గడప గడపన ఇవాళ కాషాయమయమై కాషాయ జెండాలు ఇవాళ రెపరెపలాడుతున్నాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి కర్నూలు నగరం యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇవాళ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్రలో నా తల్లి మాతృమూర్తులైనటువంటి అనేక మంది
ఇవాళ కలశాలు తీసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా కోలాటాలు కావచ్చు, చెక్క భజన కావచ్చు, బీరప్ప డోళ్లు కావచ్చు, సన్నాయి మేళాలు కావచ్చు, వెస్టర్న్ కల్చర్ లేదా పాశ్చాత్య కల్చర్ కు వ్యతిరేకంగా మన సాంప్రదాయాలకు సంస్కృతికరంగా ఇవాళ ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది. కాబట్టి నగరంలో ఉన్నటువంటి కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వేలాదిగా, లక్షలాదిగా తరలిచ్చే అవకాశం ఉంది. ఈ రామమందిర న్యాయ పోరాటంలో మన జిల్లా వాసి అయినటువంటి పుల్లారెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు. సో వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తున్నారని తెలుస్తుంది. నిజంగా ఈ కర్నూలు జిల్లాకు ఒక చరిత్ర ఉంది. ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తగా 1990-92లో కళ సేవలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా నేను నిజంగా ఇవాళ నా కళ్ళ ఎదురుగా కళ సాకారమైన సందర్భంలో ఇవాళ గర్వపడుతూ ఈ జిల్లాలో జి పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత ఏదైతే 1980 సంవత్సరం నుంచి సుప్రీంకోర్టులో న్యాయపరమైన సమస్య ఉంటే ఆ రోజు అఖిల భారత అధ్యక్షుడిగా ఉన్నటువంటి అశోక్ సింఘాల్ గారు రాత్రి నిద్రపోకుండా తర్జన భర్జన పడుతున్నప్పుడు ఉదయాన్నే ఈ జిల్లాకు సంబంధించినటువంటి జి పుల్లారెడ్డి గారు, అశోక్ సింఘాల్ గారు, ఎందుకు మీరు తర్జన భర్జన పడుతున్నారు, మీలో ఏదో ఆవేదన ఉంది, ఆక్రందన ఉంటే ఇవాళ సుప్రీంకోర్టులో న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి, న్యాయవాదులకు డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్నామన్నప్పుడు పుల్లారెడ్డి గారు తన యొక్క పెద్ద మనస్సుతో తన భార్య ఒంటి మీద ఉన్నటువంటి నగలు, తన ఇంట్లో అప్పటికప్పుడు ఉన్నటువంటి డబ్బు తీసుకొచ్చి అశోక్ సింఘాల్ గారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ఆవేదన చెందాల్సిన అవసరం లేదు, అవసరమైతే నా యావత్ ఆస్తిని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అమ్మడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆ రోజు హామీ ఇచ్చినటువంటి ఒక మహనీయుడు, ఒక మహానేత పుట్టిన గడ్డ మీద ఇవాళ అయోధ్య సంబరాలు జరుగుతున్నాయంటే మేము ఒక హిందువుగా, కర్నూలు యొక్క నగర ప్రజాధికంగా మేమందరం కూడా సంతోషపడుతున్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఏదైతే హైందవ కార్యక్రమాలు నిర్వహించడంలో కర్నూలుకు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. సో ఈ అయోధ్య రామాలయ సంబరాలు కూడా అంగరంగ జరుగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి కూడా శోభాయాత్ర ప్రారంభమవుతుంది, సాయంత్రం పట్టాభిషేకం జరగబోతుంది. కర్నూలు నగరం నలువైపుల నుంచే కాకుండా ఇతర పట్టణాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి సీతారాముల వారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అయోధ్యలో న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి పారిశ్రామికవేత్త దివంగత పుల్లారెడ్డి వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారికి కూడా ఇక్కడ సన్మానం చేయబోతున్నామని కూడా సీతారాముల కళ్యాణోత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ.